త్రేతాయుగంలో మాత సీత ప్రారంభించి ద్వాపరయుగంలో ద్రౌపది చేసిన ఉపవాసం ఇప్పుడది కోట్లాది మంది ఆచరించే ఛట్ పూజగా మారింది. రావణుడు మరణం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాపం చేశాడని ఆరోపించబడినప్పుడు ఆషి ముగ్దల్ సలహా మేరకు మాత సీత 36 గంటల పాటు నీరు తాగకుండా ఈ కఠిన ఉపవాసం చేసి సూర్యదేవుడిని పూజించింది తన భర్త పాప విముక్తి కోసం. తర్వాత ద్వాపరయుగంలో పాండవులు జూదంలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు ద్రౌపది కూడా గౌరవం మరియు రాజ్యాన్ని తిరిగి పొందాలని ఈ ఛట్ వ్రతం చేసింది. మహాభారతంలోని వీరుడు కర్ణుడు, సూర్యపుత్రుడు, ప్రతిరోజూ గంటల తరబడి నీటిలో నిలబడి తన తండ్రి సూర్యదేవుడిని ఆరాధించేవాడు. కాని ఈ పూజ సూర్యుడికి మాత్రమే కాదు, సూర్యదేవుడి సోదరి ఛఠీ మయాకి అర్పణం. ఆమె పిల్లల రక్షక దేవత, సంతానం లేనివారికి సంతానం, ఉన్నవారికి దీర్ఘాయుషు, ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఈ ఛఠీ మయా పూజ బీహార్లో మాత్రమే కాదు, దేశమంతా జరుగుతుంది. బెంగాల్లో ఆమెను మా షష్ఠి, దక్షిణ భారతంలో దేవసేన అని పిలుస్తారు. కార్తికేయుడి భార్యగా ఈ మహా పండుగకు సాక్షిగా నిలుస్తుంది. బీహార్లోని ముంగేర్, గంగా నది మధ్యలోని రాతిపై సీతమాత చేసిన మొదటి ఛట్ వ్రత స్థలం. ఆ రాతిపై నేటికీ ఆమె పవిత్ర పాదాల ముద్రలున్నాయని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని సీతా చరణ్ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆరాధన శక్తి అంతటి గొప్పది, నేడు అనేక ముస్లిం కుటుంబాలు కూడా తమ పిల్లల శ్రేయస్సు కోసం ఛఠీ మయాను ప్రార్థిస్తాయి.